కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. ఈ 2024 సంవత్సరంలో ఉపవాస పండుగలు పెట్టుకోవడానికి నువ్వు చూపిన కృపను బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. మీరు మాట్లాడిన రోజులు ప్రభా, నాని ఉపవాస పండుగలో మాతో అందరితో మీరు మాట్లాడారు. ఈ 2వ రోజుగా ప్రభా నాయనా ప్రభా, మాతో మీరు మాట్లాడతారని మేము విశ్వసించి మేము వచ్చి ఉన్నాం. నీ కొందనాలు. ఇదిగో నాయనా, నీ సన్నిధిలో నిలబడి ఉన్నాం ప్రభా, నీ సన్నిధిలో ఏడ్చి ఉన్నాం నాయన. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది కనుక, నీ వాక్యం మాకు నెమ్మదినిస్తుంది కనుక, నీ వాక్కు ద్వారానే మమ్మల్ని ప్రభా బ్రతికించమని మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యం మాకు ఆదరణ అయి ఉన్నది, మీ వాక్యం మాకు శక్తి కలిగినది అయ్యింది, నీ వాక్యం మాకు మా బాధల్లో నెమ్మది కలిగినది అయ్యున్నది కనుక, నీ వాక్యమే మమ్మల్ని జీవిస్తుంది కనుక ప్రభా, ఇదిగోనైనా ప్రభ మాతో ఈ రోజున ఉపవాస దినములో ప్రభ మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ నాయనా ప్రభ, నేను తగ్గించుకుని హెచ్చించేవాడిగా అట్టి ఆత్మను ప్రభ నాలో ఉంచమని ప్రార్థన చేస్తూ, నీవే నాలో ఉండి మాట్లాడమని, వినగల శక్తిని గ్రహించే మనసులు మా అందరికీ మీరు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా సంతోషంగా ఉన్నవారు గట్టిగా వెళ్ళి చెప్పండి, నవ్వుతో చెప్పండి, కొంచెం నవ్వండి, కొంచెం పళ్ళు పైకెట్టండి. ఓకే, ముత్యాల్లాగా ఉన్నాయి మీ పళ్ళు, మీ మాటలు కూడా ముత్యాల్లాగా ఉంటాయి అనుకుంటున్నాను ఈ వాక్యం విన్నాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మంచిది. వాక్య భావంలోకి వెళ్దాం. మా కీర్తనలు 18:16 వచనం. ఉన్నత స్థలముల నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకుని మహా జలరాశుల నుండి తీసెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. అందరూ కలిసి మరొకసారి చదువుదాం. ఉన్నత స్థలములో నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకుని మహా జలరాశులలో నుండి తీసెను. మహా జలరాశులు నన్ను తీసెను. దావీదు అంటున్నాడండి, నా దేవుడు ఉన్నత స్థలముల్లో నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకుని ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నన్ను పట్టుకుని హల్లెలూయా మహా జలరాశుల్లో నుండి నన్ను తీసివేశాడు. మొట్టమొదటికి ఏమన్నాడంటే, ఆయన నన్ను పట్టుకున్నాడు, చెయ్యి చాపి నన్ను పట్టుకుని ఉన్నాడు అంటున్నాడు దావీదు. నా దేవుడు చెయ్యి చాచి నన్ను పట్టుకుని ఉన్నాడు, నన్ను పట్టుకుని మహాజలరాశుల్లో నుండి తీసివేశాడంటండి. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏమంటే, చూడండి, దావీదు అంటున్నాడు, నా దేవుడు హల్లెలూయా ఉన్నత స్థలముల్లో నుండి చెయ్యి చాపి నన్ను పట్టుకుని. ప్రియ సంగమా, ఈ రోజున దావీదు అంటున్నాడు, నా దేవుడు హల్లెలూయా, నా దేవుడు హల్లెలూయా ఉన్నత స్థలముల్లో నుండి ఏం చాపాడట? చెయ్య చాపి నన్ను పట్టుకుని ఉన్నాడు నా దేవుడు హల్లెలూయా. అంత మాత్రమే కదా, నన్ను పట్టుకుని మహాజలరాశుల్లో నుండి తీసివేడు. అంటే మహాజలరాశుల్లో నుండి నన్ను తీసాడంటే, చూడండి, శ్రమల్లో నుండి నన్ను తీశాడు. దావీదు కొన్ని శ్రమల్లో ఉన్నాడు. హల్లెలూయా. దావీదు ఎన్నో శ్రమలతో ఉన్నాడు. దేవునికి హృదయానుసారుడే, దేవునికి ఇష్టమైన వాడే. ఆయన మీద చాలామంది ఏమై ఉన్నారంటే, శత్రు సమూహము దండెత్తు వస్తుంది. ఆయనకి మనశ్శాంతి లేదు. ఎందుకు లేదంటారు? కొడుకు ద్వారా శ్రమే, కూతురు ద్వారా, ఒక్కడే కూతురు ద్వారా క్షమే, తన సలహాదారుడైన తనతో కూడా శ్రమే. హల్లెలూయా. నేను జిగటగల దొంగ ఊబులో పడి ఉన్నాను. హల్లెలూయా. అగాధంలో నేనున్నాను, అగాధంలో నేను మొర్ర పెడుతున్నా అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈ 18వ వచనం 2వ వచనంలో అంటాడు, చూడండి, కీర్తనుడైన యెహోవా, చదవండి ఒకసారి, 18:3వ వచనం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. చూడండి, ఎవరికి మొరపెట్టాడంట? కీర్తనీయుడు యెహోవాకు మొరపెట్టాడంట. నా శత్రువుల చేతిలో నుండి నన్ను ఏం చేశాడంట? రక్షించు. ఎన్నో శ్రమల్లో ఉన్నాడు, ఎన్నో బాధల్లో ఉన్నాడు, ఎన్నో కష్టాల్లో ఉన్నాడు. ఎవరు? దావీదు మహారాజు అయినప్పటికీ. కానీ దేవుడు, నా దేవుడు అంటున్నాడు, నా దేవుడు ఉన్నత స్థలముల్లో నుంచి, ఎక్కడి నుంచి అంట?
ఉన్నత స్థలములో చెయ్యి చాపి నన్ను పట్టుకుని ఉన్నాడు. ప్రియ సంగమా, ఈ రోజున నువ్వు ఏ సమస్యల్లో ఉన్నావో, ఏ కష్టాల్లో ఉన్నావో, ఏ నష్టాల్లో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నా దేవాది దేవుడు చూస్తున్నాడు. ఈ రోజున నువ్వు మొర్ర పెడితే, నువ్వు అడిగితే దేవుడు చెయ్యి చాపి నిన్ను పట్టుకుంటాడు. హల్లెలూయా. ఏ విషయంలో నువ్వు పడిపోతున్నావో, ఏ విషయంలో ఆందోళన చెంది నీ గుండె బరువైపోయిందో దేవుడు చూస్తున్నాడు. ఈ రోజున నా దేవుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, నా దేవుడు ఉన్నత స్థలముల మీద నుండి చెయ్యి చాపి నన్ను చెయ్యి చాపి నన్ను పట్టుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను పట్టుకుని జలరాశుల్లో నుండి తీసివాడంట. అంటే శ్రమల కుప్పలో నుంచి తీశాడు, శ్రమల లోయలో నుండి నన్ను తీశాడు, జిగటగల దొంగ ఊబులో నుండి నా దేవుడు నన్ను రక్షిస్తాడని దావీదు ఎంతో విశ్వాసముతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఆపుతాడంట? ఉన్నత స్థలములను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఉపవాస దినాలకు మీరు వచ్చి ఉన్నారు ఈ రోజున. హల్లెలూయా. మీరు ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ నష్టాల్లో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ నా దేవాది దేవుడు చూస్తున్నాడు ఈ రోజున. నువ్వు దావీదు ఎలాగైతే మొర్ర పెడుతున్నాడో, దావీదు ఎలాగైతే మాట్లాడుతాడో, ఏమన్నాడు? ఉన్నత స్థలముల మీద నుండి చెయ్యి చాపే దేవుడు ఈ రోజున నీ వైపు చెయ్యి చాపుతున్నాడు, నీ కుటుంబం వైపు చేయి చాపుతున్నాడు. హల్లెలూయా. నీ పిల్లల వైపు చేయి చాపుతున్నాడు. నిన్ను రక్షించాలని ఉన్నత శిఖరాల మీద నుంచి ఆయన చేయి చాపి నిన్ను పట్టుకుని ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు 2000 సంవత్సరాల కిందట ఆల్రెడీ నిన్ను పట్టుకున్న దేవుడు, నువ్వు శ్రమంలో ఇరుకుల్లో పడిపోయినప్పటికీ ఈ రోజున ఈ ఉపవాస దినాలుగా మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో నువ్వు పడిపోయావో నాకు తెలియదు, కానీ ఉన్నత శిఖరాల మీద నిన్ను పిలిచిన దేవుడు మరలా ఈ రోజున పిలుస్తున్నాడు. హల్లెలూయా. భయపడకము, అధైర్యపడకము, దిగులు చెందకముని దేవుడు మాట్లాడతాడు. ఎక్కడి నుంచి? దావీదు అన్నట్లుగా ఏమన్నాడంటే, నా దేవుడు ఉన్నత శిఖరాల మీద నుంచి ఏం చేస్తున్నాడంటే చెయ్య చాపి నన్ను పట్టుకుని ఉన్నాడు. ప్రియ సంగమా, ఈ రోజున నువ్వు భయపడని అవసరం లేదు. దేవుడు నిన్ను పట్టుకుని ఉన్నాడు, నీ కుటుంబాన్ని పట్టుకుని ఉన్నాడు. హల్లెలూయా. అదే నిరీక్షణ, అది విశ్వాసము. నువ్వు ఉండే ఆయన వైపు చూడండి. హల్లెలూయా. ఆయన అన్నాడు, నన్ను పట్టుకుని మహా జలరాశుల్లో నుండి అంట తీశాడంట. హల్లెలూయా. ఈ రోజున నీవు ఏ విషయంలో, ఏ శ్రమలు నువ్వు కలిగి ఉన్నావో దేవుడు నిన్ను పైకి లేపుతాడు యేసు వైపు చూసినప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి యెర్మీయా 32:21 చూడండి. యెర్మీయా 32 20 నుంచి 21 వరకు చదవండి అమ్మా. మీకు అర్థం అవ్వాలంటే 20వ వచనం కూడా చదవండి. నీవు ఐగుప్తు దేశంలో చేసినట్టు నేటి వరకు ఇశ్రాయేలు వారి మధ్యను ఇతర మనుషుల మధ్యను సూచక్రియలను మహత్కార్యములను చేయించు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు. దేవుడు అంటే మహత్కార్యములు సూచక్రియలు అన్ని చేసి ఆయనకి ఎంత కీర్తి తెచ్చుకుని ఉన్నాడంటే 21వ వచనం. సూచక క్రియలను మహత్కార్యములను జరిగించుచు మహాబలము కలిగి చాపిన చేతులు గలవాడై చాచిన చేతులు గలవాడై మహాభయమును పుట్టించి ఐగుప్తు దేశంలో నుండి నీ ప్రజలను రప్పించి హల్లెలూయా. ఐగుప్తు దేశంలో నీ ప్రజలను రప్పించి మీకిచ్చదనని వారి పితరులకు ప్రమాణము చేసి పాలు తేనెలు ప్రవహించు ఈ దేశమును వారికి ఇచ్చి తిని. ఆమేన్. హల్లెలూయా. నాకు కావాల్సింది ఇక్కడ వాక్యం ఏంటంటే 32:21 వచనం మన సూచక్రియలు. హల్లెలూయా. సూచక్రియలు మహత్కార్యములు జరిగించి. హల్లెలూయా. చూడండి, బలము కలిగిన చాచిన చేతులు గలవాడై మహాభయమును పుట్టించిన ఐగుప్తు దేశంలో నుండంట ఏం చేశాడు? వాళ్ళ ప్రజలను రక్షించిన దేవుడు. సూచక్రియలు మహత్కార్యములు జరిగించిన దేవుడు. హల్లెలూయా. ఆయన అన్నాడు మహాబలము కలిగిన చేతులతోనంట. ఏం కలిగినంట? మహాబలము కలిగిన చేతులు గలవాడవై. చూడండి, ఏం చేశాడంట? సూచక క్రియలను మహత్కార్యములను జరిగించుచు మహాబలము కలిగి చాపిన చేతులు గలవాడవై మహాభయము పుట్టించి ఐగుప్తు దేశములో నుండి నీ ప్రజలను రప్పించి. హల్లెలూయా. చూడండి, చాచిన చేతులు గలవాడై. హల్లెలూయా. మహాభయమును పుట్టించి ఐగుప్తు దేశంలో నుండి తన ప్రజలను
అంటే చూడండి, సూచక్రియలు మహత్కార్యములు జరిగించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. జరిగించి మహాబలము కలిగిన ఏంటంట, బలము కలిగిన చేతులతో, హల్లెలూయా, చాచిన చేతులతో ఆయన ఏంటంట మహాభయమును పుట్టించాడంట అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుడు ఏమంటున్నాడంటే మహత్కార్యములు సూచక్రియలు చేయగలిగిన శక్తిమంతుడు. హల్లెలూయా, గొప్ప భయంకరమైన దేవుడు. హల్లెలూయా. ఆయన సూచక్రియలు ఎలాగుంటాయంటే అద్భుతాలు లేకుంటాయి. హల్లెలూయా. ఆయన సూచక్రియలు ఎలాగుంటాయంటే మహాకార్యములు లేకుంటాయి. హల్లెలూయా. అంటే చేయలేనివి చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన అంటాడు సూచక్రియలు మహత్కార్యములు జరిగించుట, మహాబలము కలిగిన చాచిన చేతులు గలవాడై ఇజ్రాయేల్ ప్రజలను ఏం చేశాడంట ఐగుప్తు దేశంలోని ఇజ్రాయేల్ ప్రజలను ఏం చేశాడంట రప్పించిన దేవుడు. హల్లెలూయా. మహత్కార్యములు చేయగలిగిన దేవుడు, సూచక్రియలు చేయగలిగిన దేవుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడు, చేతులు చాచి. హల్లెలూయా, హల్లెలూయా. బలమైన చేతులు అంట. హల్లెలూయా. ప్రియ సంగమా, ఈ ఉపవాస దినాల్లో దేవుడు అంటున్నాడు ఇజ్రాయేల్ ప్రజలను ఎలాగైతే బలమైన చేతులతో ఆయన రక్షించాడో, ఈ రోజున నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. మహత్కార్యాలు మీరు చూడబోతున్నారు, సూచక్రియలు మీరు చూడబోతున్నారు, దేవుడి చేసే కార్యాలు మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. ఆయన ఏ చేతులు అంటమ్మా? బలమైన చేతులు. అందుకే పాట ఉంది కదా, చాచిన చేతులతో, తర్వాత అమ్మగారికి మైక్ ఇవ్వండి. హల్లెలూయా. తర్వాత పాడుకుందాం లాస్ట్లో మళ్ళీ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆయన అంట బలము కలిగిన చేతులు చాచి ఇజ్రాయేల్ ప్రజలను రక్షించాడు. హల్లెలూయా. మహత్కార్యంలో సూచక్రియలు అక్కడ జరిగించిన దేవుడు ఈ రోజున నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. బలము కలిగిన చేతులు. హల్లెలూయా. ఏ చేతులు అంట? బలము కలిగిన చేతులు. అదే దావీదు అదే అంటున్నాడు. దావీదు శ్రమల కుప్పలో ఉండిపోయాడు. అలాగే ఉంది. అన్ని వ్యతిరేకత అయిపోయి ఆయన దగ్గర సలహాదారుడు కూడా, అతను కూడా అలాగే అయిపోయాడు. అందరూ కూడా ఆయనకి ఎలాగైపోయారంటే దావీదుకు చాలా వేదన కలిగించేవారుగా ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు దావీదు, నా దేవుడు ఉన్నత స్థలముల్లో నుండి చేయి చాపి నన్ను పట్టుకుని ఉన్నాడు. ప్రియ సంగమా, ఈ రోజున దేవుడు నన్ను ఇలాగ నిలబెట్టాడంటే, దేవుడిని ఆరాధించగలుగుతున్నామంటే, దేవుడిని ఎలా స్తుతించగలుగుతామంటే, నీ భార్యతో, నీ భర్తతో, నీ పిల్లలతో హాయిగా నువ్వు ఉన్నావంటే దేవుని చేతులు నీ మీద ఉన్నాయి. గడిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఆయన నిన్ను పట్టుకుని ఉన్నాడు. హల్లెలూయా. కరోనాలో జారిపోకుండా పట్టుకున్నాడు. వైరస్లో నిన్ను పడిపోకుండా పట్టుకుని ఉన్నాడు. చనిపోతావు అనుకున్నవాడు దేవుడు బ్రతికించాడు ఆయన బలమైన చేతులతో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఏమని మనం గమనించాలంటే ఆయన ఉన్నత స్థలముల మీద నుండి, ఉన్నత స్థలములు అంటే ఏంటమ్మా? చెప్పాను కదా, మహత్కార్యములు సూచక్రియలు చేసి ఇజ్రాయేల్ ప్రజలను ఎలాగైతే రప్పించాడో, ఆయన బలమైన చేతులతో ఎలాగైతే చాపి అక్కడ మహాభయమును పుట్టించి ఐగుప్తు దేశంలోని ప్రజలను రప్పించాడు. హల్లెలూయా. అయ్యి బాబోయ్ దేవుడు ఇదా అబ్బోయ్ అనుకుని వెళ్ళా చేశాడు. ఈ రోజున నిన్ను కూడా చూసినప్పుడు అయ్యో నువ్వు నమ్ముకున్న దేవుడు అయ్యో ఎంత గొప్పోడు అని చెప్పుకుంటారు నువ్వు నమ్మి విశ్వసిస్తే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి, ఈ రోజున ఏమైనా సూచక్రియలు మహత్కార్యములు జరిగించుట చూడండి, మహాబలము కలిగిన చేతులు చాచి వాళ్ళని రక్షించినట్లుగా ఐగుప్తు దేశంలో నుండి మరి ప్రజలను రక్షించిన దేవుడు ఈ రోజున ఈ భయంకరమైన లోకంలో నువ్వు ఉన్నావు. ఈ భయంకరమైన వైరస్లు ఈ లోకంగా ఉన్నాయి. ఈ లోకంగా భయంకరమైన కరువు ఈ లోకంలో ఉంటుంది. అయినను నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మహత్కార్యములు సూచక్రియలు చేసి ఐగుప్తు దేశంలో నుండి ఆ ప్రజలను ఎలాగైతే నడిపించాడో, ఎలాగైతే ఇడిపించాడో, ఈ రోజున నువ్వు ఏ సంఖ్యలతో ఉన్నావో, ఏ బాధలతో ఉన్నావో, ఏ అంధకారం నేను చుట్టి వేసిందో, ఏ విషయాల్లో నువ్వు పడిపోయి ఉన్నావో నీకే తెలుసు. కానీ
మరి ఎవరికి తెలియదు, కానీ నా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ ఉపవాస దినాలకు నువ్వు వస్తున్నావు ప్రయాసపడి. ఈ ఉపవాస దినాల్లో దేవుని వైపు చూడాలని, దేవుని మాటలో వినాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావు. హల్లెలూయా. ఆయన చేతులు చాచి మరి దావీదును పట్టుకున్నట్లుగా చేతులు చాచి దావీదును మరి ఎలాగైతే ఆ జలరాశుల్లో నుండి తీసివేశాడో, నువ్వు ఈ లోకమైన సమస్యల్లో నువ్వు ఉన్నట్లయితే దేవుడు తీయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అన్నాడు 21వ వచనంలో, చూచుక్రియలు మహత్కార్యములను జరిగించుట మహాబలము కలిగిన చాచిన చేతులు గలవాడై మహాభయమును పుట్టించి ఐగుప్తు దేశంలో నుంచి నీ ప్రజలను రప్పించిన దేవుడు ఈ రోజున నీ కుటుంబాన్ని కూడా దేవుడు రప్పిస్తాడు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని కూడా ఆదుకుంటాడు. హల్లెలూయా. ఆ బలమైన చేతులు నీ కుటుంబం వైపు ఉన్నాయి. హల్లెలూయా. ఆ బలమైన చేతులు ఆ ఉన్నత శిఖరాల మీద నుంచి ఆయన నీ కుటుంబం మీద, ఆ బలమైన చేతులు నీ మీద, నీ పిల్లల మీద కాపుదలగా ఉన్నాయి. నువ్వు భయపడిన అవసరం లేదు, అధైర్యపడిన అవసరము లేదు. ఎంత వేదంతో ఉన్నాడంటే దావీదు, అంత వేదనలో కూడా దేవుడు ఆ ఉన్నత శిఖరాల మీద నుంచి ఆయన చేతులు చాపి పట్టుకుని ఉన్నాడు దావీదును. హల్లెలూయా. అలాగే మహత్కార్యములు చేయడానికి దేవుడు, గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు బలమైన హస్తము నీ మీద నా మీద మోపి ఉన్నాడు. హల్లెలూయా. మరొకటి చూద్దాం. చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి ఆయను. హల్లెలూయా. ఇక్కడ కూడా చేయి చాపడండి. మరొకసారి చదవండి 8:3. అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. హల్లెలూయా. ముందుగా మనం చూస్తే మొదటి వచనంలో దావీదు విషయంలో ఏమంటాడంటే, చెయ్యి చాపి ఆయన్ని ముట్టాను. అలే పట్టుకున్నాడంటండి. చెయ్యి చాపి ఎక్కడి నుంచి పట్టుకున్నాడు? ఉన్నత స్థలముల్లో నుండి చెయ్యి చాపి ఏం చేశాడు? మొట్టమొదటిగా పట్టుకున్నాడు. రెండవదిగా మనం చూస్తే చూడండి, మహత్కార్యములు సూచక్రియలు జరిగించి మహాభయమును ఐగుప్తు దేశంలో పుట్టించి తన ప్రజలను విడిపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే రెండవ వచనంగా ఏమంటాడంటే, అందుకాయన చెయ్యి చాపి. హల్లెలూయా. ఎందుకంటే అందుకాయన చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. కుష్ఠరోగి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే, కుష్ఠరోగి అంటే ఆయన దగ్గరికి ఎవరు కూడా వచ్చేవారు కాదు, ఆయన ఎవరు కూడా ముట్టుకునేవారు కాదు, ఆయన ఎవరు కూడా కేర్ చేసేవారు కాదు, ఆయన్ని వేలన చేసేవాడు. ఎంత కుమిలిపోయాడో ఆయనకి ఆ బాధ ఆయనకే తెలుసు. హల్లెలూయా. ఎన్ని విషయాలు ఆ కుష్ఠరోగి. హల్లెలూయా. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. చూడండి, అందుకు ఆయన చెయ్యి చాపాడు. ఇక్కడ చెయ్య చాపి హల్లెలూయా వాణ్ణి ముట్టగా ఏమైందంట? ముట్టెను. నాకిష్టమే నువ్వు శుద్ధుడు నాకిష్టమే శుద్ధుడు కమ్మని చెప్పి తక్షణమే వాని కుష్ఠరోగము దేవునికి ఇష్టమే. హల్లెలూయా. ఈ రోజున చూడండి, ఎవరు ఇష్టపడిన కుష్ఠరోగిని, ఎక్కడో ఊరు అవతల ఉంచే కుష్ఠరోగిని చూడండి, ఎవరు కూడా కేర్ చేయని కుష్ఠరోగిని, ఎంతో వేదనతో, ఎంతో దుఃఖముతో, ఎంతో వేదనతో ఉండిపోయాడు ఆయన. ఎవరు ఆదరించేవారు లేరు, ఎవరు ముట్టుకునేవారు లేరు, ఎవరు కూడా దగ్గరికి వచ్చి కనీసం పలకరించేవారు కూడా లేని పరిస్థితుల్లో కుష్ఠరోగిని అంటే నాకిష్టమే నీవు శుద్ధుడు. ఏం చేశాడంటే, అందుకు ఆయన చెయ్యి చాపి, ఇక్కడ కూడా ఏం చేశాడమ్మా? చెయ్యి చాపి వాణ్ణి ముట్టాడంట. హల్లెలూయా. ఎవరు ముట్టలేనివాడు చూడండి, ఎవరు ఆ కుష్ఠరోగమును తొలగించలేనివారు.
ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, కానీ నా దేవుడు హల్లెలూయా హల్లెలూయా అని అంటున్నాడు. చూడండి, ఆయన అంటున్నాడు, అందుకు ఆయన చెయ్యి చాపి అందుకైన చేయి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి ఆయను. తక్షణమే తన కుష్ఠరోగి శుద్ధి ఆయను. హల్లెలూయా. ఏ విషయాల్లో మరి కృంగిపోతారో, ఏ విషయాల్లో నలిగిపోతారో, ఏ విషయాల్లో నువ్వు దూరపడిపోయావో దేవుడు అంటున్నాడు, ఆయన చాచిన చేతులు. హల్లెలూయా. అందుకు ఆయన చాచి అంట, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్ము. ప్రియ సంగమా, ఈ రోజున నువ్వు శుద్ధుడు కమ్మాలి. హల్లెలూయా. శుద్ధుడు అవ్వాలంటే నీ ఆత్మ జీవితము ఒకవేళ శుద్ధి లేదేమో, హల్లెలూయా, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదిగే విధానంలో శుద్ధి లేదేమో, నీ ఆత్మీయ జీవితాన్ని పతనమైపోతుందేమో, హల్లెలూయా, నీ ఆత్మీయ జీవితమును పెంపొందించుకోవాలి, నీ ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగాలంటే దేవుడు అంటున్నాడు, హల్లెలూయా, నువ్వు శుద్ధుడిగా మారాలి. హల్లెలూయా. నీ హృదయం శుద్ధిగా ఉందా లేదా? అక్కడ కుష్ఠరోగి ఎంత శుద్ధత లేదో, కానీ దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని అడుగుతున్నాడు ఆయన ఈ రోజున. హల్లెలూయా. నువ్వు శుద్ధుడు కావాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున. హల్లెలూయా. ఆయన అందుకు ఆయన ఏమంటాడా, ఆయన అంటే చెయ్యి చాపి, హల్లెలూయా, ఆయన ఏం చేశాడంట, చెయ్యి చాపి ఆయన అంటున్నాడు, అందుకు ఆయన నువ్వు చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే నన్ను వాణిని ముట్టి నాకిష్టమే చెయ్యి చాపి వాణిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయెను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అక్కడ చెయ్యి చాచాడు. హల్లెలూయా. ఎవరిని పట్టుకున్నాడు? దావీదును పట్టుకున్నాడు. హల్లెలూయా. ఉన్నత శిఖరాల మీద నుంచి చెయ్యి చాపి ఆయన్ని పట్టుకున్నాడు, దావీదుని. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని నన్ను పట్టుకుని మహాజలరాశుల్లో నుండి నన్ను తీసివేశాడు దేవుడు. అంటే శ్రమల కుప్పలో నుండి నన్ను తీసిన దేవుడు. ఇక్కడ ఏమంటాడంటే కుష్ఠరోగి. హల్లెలూయా. ఇక్కడ అనగా సూచక్రియలు మహత్కార్యములు జరిగించి బలము కలిగిన చాచిన చేతులు గలవాడై మహత్కార్యములు చేయబట్టి ఐగుప్తు దేశంలో నుండి వారిని నడిపించాడు. ఇక్కడేమంటున్నాడంటే రెండవ మాటగా నీవు శుద్ధుడు కమ్మని చెప్పగానే తక్షణమే ఏమైందంట? శుద్ధి. ఇప్పుడు చేతులు చాచి ఆయన ముట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున నీ హృదయములో ఎటువంటి కల్మషం లేకోకుండా నువ్వు శుద్ధుడు కావాలి. హల్లెలూయా. 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 మన జీవితాలు ఈ లోకంగా మరి ఎంతో వేదనతో గురి అయినప్పుడు, ఈ లోకమైన పాపంలో మనలో ఉన్నప్పుడు, ఈ లోకమైన మరి దుఃఖము, ఈ లోకమైన అంధకారంతో నిండి ఉన్నప్పుడు దేవుడు నన్ను ముట్టిన దేవుడు. హల్లెలూయా. ఈ రోజు కూడా దేవుడు అంటున్నాడు, నీ హృదయంలో శుద్ధుడు కావాలి. నువ్వు నీ హృదయము ఏం కావాలంటే, ఇప్పుడు నీ హృదయంలో ఏముందో నాకు తెలియదు, ఏ మలినాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున, సూటుగా మాట్లాడుతున్నాడు ఇక్కడ ఉన్న వారు అందరితోటి, నీ హృదయం ఏమవ్వాలి ఇప్పుడు? ఆయన చాచిన చేతులతో. హల్లెలూయా. ఆయన నిన్ను ముడతాడు, నువ్వు శుద్ధుడు కమ్మ అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కీర్తనలు 18-16 వచనంలో ఇందాక మనం చూసుకున్నాం. హల్లెలూయా. నా దేవుడు ఉన్నత స్థలముల్లో నుండి ఏం చేశాడంటే చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు. హల్లెలూయా. వాక్యం ముందుకు వెళ్దామంటే టైం అయిపోతూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేశాడంట? ఉన్నత స్థలములో నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకుని మహాజలరాశుల్లో నుండి తీసివేశాడు. అంటే చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే, జలరాశులు అంటే ఏంటంటే శ్రమలనే లోయలో నుంచి దావీదుని ఏం చేశాడంట? తీసివేశాడంటండి. హల్లెలూయా. నువ్వు ఏ శ్రమతో ఉన్నావు నాకు తెలియదు బిడ్డ. ఈ ఉపవాస దినాలు నువ్వు వచ్చావు, నీ ద్వారా నీ కుటుంబం మారాలి, సంఘ బిడ్డలు మారాలి, ఈ లోకమే మారిపోవాలి. హల్లెలూయా. నువ్వు ఎలాగ ప్రార్థన చేయాలంటే, నువ్వు ఎలాగ నడుచుకోవాలంటే, దావీదు అన్నాడు, నా దేవుడు ఉన్నత స్థలముల్లో చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకుని ఉన్నాడు. దేవుడు నిన్ను పట్టుకున్నాడు. నువ్వు భయపడకు, అధైర్యపడకు, దిగులు చెందకు. హల్లెలూయా. ఇక్కడ చెయ్యి చాపి ఆయన్ని ముట్టగా ఏమైందంట? నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని. ఈ రోజున నీలో ఉన్న ప్రతి హృదయంలో ఉన్న కల్ముషమును తీసుకోవడానికి దేవుడు నిన్ను శుద్ధీకరణ
చేసడానికి ఆయన చేతులు చాచి ఉన్నాడు. నువ్వు నమ్ము, దేవునికి ఇష్టమే నువ్వు శుద్ధుడు అవటము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నన్ను పట్టుకుని జలరాశుల్లో నుండి నన్ను తీసివేశాడు అన్నాడు. ఒకటి ఏమంటున్నాడమ్మా? నన్ను పట్టుకుని జలరాశుల్లో నుండి నన్ను తీసివేశాడు. నన్ను పట్టుకుని ఉన్నాడు, నన్ను తీసివేసి ఉన్నాడు. మరి రెండోదిగా మనం చూస్తే దేవుడు నన్ను శుద్ధీకరించాడు. హల్లెలూయా. శుద్ధుడు కమ్మని చెప్పాడు. రెండోది ఏంటమ్మా? శుద్ధీకరణ మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ చూస్తే మత్తయి సువార్త 14 చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనం, 31వ వచనం. 30 అయితే మీకు అర్థమవుతుంది. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షింపమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్పవిశ్వాసి నీ ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, పేతురు ఇక్కడ, హల్లెలూయా, పేతురు ఏం చేశాడమ్మా? గాలిని చూసి భయపడ్డాడు. హల్లెలూయా. గాలిని చూసి భయపడి మునగసాగాడంట. అందుకు ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు. హల్లెలూయా. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుచున్నావని అతనితో చెప్పాను. ప్రియ సంగమా, ఈ రోజున పేతురు ఏమయ్యాడంటే చూడండి, అల్ప విశ్వాసగా గాలిని చూసి భయపడ్డాడు. ఏం చూసంట? గాలిని చూసి భయపడ్డాడు. భయపడి మునగసాగాడు, కేకలు వేస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట? కేకలు వేస్తున్నాడు. ఏమని కేకలు వేస్తున్నాడు? ప్రభువా నన్ను రక్షించము, ప్రభువా నన్ను రక్షించము, ప్రభువా నన్ను రక్షించము. ఏం చూసి భయపడ్డాడమ్మా? గాలిని చూసి భయపడ్డాడు. యేసు ప్రభు ఏమన్నాడు? ముందు వచనంలో 29వ వచనంలో ఆయన రమ్మనగానే 28వ వచనం చదవండి. పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి ఎక్కి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షింపమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతావని అతనితో చెప్పెను. హల్లెలూయా. పేతురు ఏం చూసి భయపడ్డాడమ్మా? గాలిని చూసి భయపడ్డాడు. హల్లెలూయా. గాలిని చూసి భయపడి మునగసాగాడు. అందుకు ప్రభువా ప్రభువా నన్ను రక్షింపవా. హల్లెలూయా. ప్రభువా ప్రభువా నన్ను ప్రభువా ప్రభువా అని కేకలు వేస్తున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? కేకలు వేస్తున్నాడు. అందుకని వెంటనే యేసు చెయ్యి చాపి అతనిని పట్టుకొనేను. హల్లెలూయా. ఆయన చెయ్యి చాపి ఆయనను ఎవరిని పట్టుకున్నాడు? పేతురును పట్టుకున్నాడు. అల్ప విశ్వాసి ఎందుకు నువ్వు సందేహించున్నావు అతనితో చెప్పక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా ప్రభువా అని కేకలు వేస్తున్నాడు. హల్లెలూయా. ఏం చూశాడంటే గాలిని చూశాడు. హల్లెలూయా. ఏం చూశాడంట? గాలిను చూసి వెంటనే యేసు చెయ్యి పట్టుకుని అతన్ని పట్టుకున్నాడండి. అల్ప విశ్వాసి ఎందుకు సందేహించున్నావని అతనితో చెప్పాను. హల్లెలూయా. అందుకనే ఆయన గాలిని చూసి భయపడ్డాడు. ఏం చూసి భయపడ్డాడు? గాలిని చూసి భయపడ్డాడు. ఈ రోజున నువ్వే విషయాల్లో నువ్వు భయపడుతున్నావు? అప్పుల బాధలను చూసి భయపడుతున్నావా? అనారోగ్యాన్ని చూసి భయపడుతున్నావా? నీ పిల్లలు నీ మాట వింటలేదని భయపడుతున్నావా? నీ భార్య నీ మాట వింటలేదని భయపడుతున్నావా? నీ భర్త నీ మాట వింటలేదని భయపడుతున్నావా? ఏ విషయంలో నువ్వు భయాందోళన కలిగి ఉన్నావు? హల్లెలూయా. ఆల్రెడీ యేసయ్య అంటున్నాడు, నేను ఉన్నత శిఖరాల మీద నుంచి నా చెయ్యి చాపి నిన్ను పట్టుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మహాజలరాశుల్లో నుండి నిన్ను విడిపించాను. అంటే కరోనా వైరస్ నుంచి నేను తప్పించిన దేవుణ్ణి. ఈ లోకములో శ్రమల కొయ్యలో నుంచి నేను తప్పించాను ఇంతవరకే. దేవుడు అంటున్నాడు, బిడ్డ ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది, బిడ్డ గాలిని చూసి భయపడుతున్నావా?
ఇటు ఈ లోకమైన వైరస్లను చూసి భయపడుతున్నావా? ఈ లోకమైన ఆర్థిక సమస్యలను చూసి భయపడుతున్నావా? ఈ లోకమైన మరి భయంకరమైన అంధకారమును చూసి భయపడుతున్నావా? ఈ లోకమైన మనుషులను చూసి భయపడుతున్నావా? ఎవరిని చూసి భయపడుతున్నావు? హల్లెలూయా. దావీదు తన కొడుకు వల్ల ఇబ్బంది పడ్డాడు. తన ఒక్కొక్క కూతురే ఉంది, ఆ కూతురు వల్ల కూడా ఇబ్బంది పడ్డాడు. ఆయనతో ఉన్న మరి సలహాదారుడైన ఏతేపు అతనితో కూడా ఏమవుతాడు? అందరూ కూడా మోసం చేసిన వారు, అందరూ కూడా ఆయన్ని వెనకాల ఏమంటారు? గోతులు తీసేవారు. నీ వెనకాల కూడా కొంతమంది గోతులు తీస్తున్నారా? భయపడుతున్నావా? నీ బంధువులే నిన్ను రాబంధులుగా పీకుతుంటున్నారని భయపడుతున్నావా? నీ రక్త సంబంధులే నిన్ను దూరం పెట్టారని భయపడుతున్నావా? నీ భార్య నిన్ను దూరం పెట్టిందని, లేదా నీ కొడుకులు నీ మాట వింటలేదని ఏ విషయంలో నువ్వు కృంగి ఉన్నావో దేవుడు అంటున్నాడు ఈ రోజున. పేతురు గాలిని చూసి భయపడ్డాడు. ఏం చూసి భయపడ్డాడు? హల్లెలూయా. రమ్మనంగానే వచ్చేది అయిపోతుంది, మధ్యలో రాగానే ఏమొచ్చిందంట? ఈ అల్ప విశ్వాసం రాకూడదనే ఈ పండుగలు, ఉపవాస పండగలు. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస పండుగలు అంటే ఉపవాసం ఉండి ఏడుతుంది కాదు. ఉపవాస పండుగలు అంటే నువ్వేం చేయాలంటే దేవుణ్ణి ఏం చేయాలంట? ఘనపరచాలంట. యేసయ్య చేతులు నా మీద ఉన్నాయి, దేవానికి స్తోత్రం అని చెప్పాలి. ఉన్నత శిఖరాల మీద నుంచి, ఉన్నత స్థలముల మీద నుంచి దావీదుని ఎలాగైతే మరి చేతులు చాపి పట్టుకుని ఉన్నాడో, దావీదుని ఎలాగైతే మరి ఆయన పట్టుకుని మహాజలరాశుల్లో నుంచి తీసివేశాడో, ఈ రోజున కూడా నిన్ను తీసివేసిన దేవునికి కృతజ్ఞతల స్తుతులు చెప్పుతావని ఉపవాస పండగలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే గాలిని చూసి భయపడ్డాడు. హల్లెలూయా. గాలిని చూసి భయపడి మునక సాగుతుంటే అప్పుడు అన్నాడు, ప్రభువా నన్ను నువ్వు రక్షించమని కేకలు వేశాడు. నువ్వు ఈ రోజున ఏ కేక వేయటానికి వచ్చావు? హల్లెలూయా. కేకలు వేస్తుండగా వెంటనే ఆయన చేయి చాపి అతన్ని పట్టుకున్నాడంట. ఈ రోజున ప్రియ సంగమా, నువ్వే కేక అయిపోతున్నావు? ఏ విషయంలో నువ్వు నలిగిపోయి ఉన్నావో, ఏ విషయంలో నువ్వు పడిపోయి ఉన్నావో, ఏ విషయంలో ఆత్మీయ జీవితంలో నువ్వు పడిపోయావా, లేకపోతే కుటుంబ జీవితంలో నువ్వు పడిపోయావా, నీ పిల్లల దగ్గర నువ్వు పడిపోయావా, నీ భర్త దగ్గర నువ్వు పడిపోయావా, నీ కుటుంబంలో నువ్వు పడిపోయావా, నీ బంధుమిత్రుల దగ్గర నువ్వు పడిపోయావా? ఈరోజు నువ్వు కేక వేయాలి, ప్రభువా నన్ను రక్షించమని. గాలిని చూసి, ఈ లోకమైన తుఫాను చూసి, ఈ లోకమైన అలలను చూసి, ఈ లోకమైన భయంకరమైన అలలు నీ మీద ఎగిసి పడుతున్నాయా? దేవుడు అంటున్నాడు ఈ రోజున. మరి పేతురు కేకేస్తాడు, గాలిని చూసి భయపడ్డాడు, మునక సాగుతుంటే అంటున్నాడు, ప్రభువా నన్ను నీవు రక్షించమా అనగానే వెంటనే ఏం చేశాడంట? యేసు చేతులు చాపి ఆయన్ని పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించున్నామని అతనితో చెప్పాను. హల్లెలూయా. చేతులు చాపడలేదా? అందుకని ఏ విషయంలో నువ్వు అధైర్యపడుతున్నావో దేవుడు ఈరోజున మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి, మూడోది ఏంటంటే గాలిని చూసి మునగ సాగాడంట. అప్పుడంట ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేయగా చేయి చాపి, ఇక్కడ ఏం చేశాడమ్మా? మూడోది, చేయి చాపి రక్షించాడు. ఈ రోజున నీవు ఈ ఉపవాస దినాల్లో నువ్వు దేవుని దగ్గర ఏ కేక వేస్తున్నావో నువ్వు వేసుకో, దేవుడు ఆయన చేయి చాపి రక్షిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి యెహోషువ 11వ అధ్యాయము 3వ వచనం. ఓషయ త్వరగా మనం ముగించుకుందాం. 11వ అధ్యాయము 3వ వచనం. ఎఫ్రాయిము చేయి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకున్న వాడను నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను, ఆ సంగతి వారికి మనస్సును పట్టలేదు, పట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫ్రాయిము చెయ్యి పట్టుకుని వాడికి నడక నేర్పినది నడక నేర్పిన వాడును నేనే, వారిని కౌగిలించుకున్న వాడిని నేనే,
నేను వానిని స్వస్థపరచువాడును నేనే, ఆ సంగతి వారు మనస్సును పట్టక లేదు. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాడమ్మా దేవుడు? దేవునికి మహిమ కలుగును. ఎఫ్రాయిము చెయ్యి పట్టుకున్నవాడును నడక నేర్పువాడును నేనే. హల్లెలూయా. కౌగులించుకున్నవాడును నేనే, వాడిని స్వస్థపరిచేవాడును నేనే, ఆ సంగతి వారు మనస్సును పట్టుకోలేదంట. ప్రియ సంగమా, చూడండి 11వ వచనం, 11వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం వరకు చదువు, మీకు అర్థమవుతుంది. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని, నా కుమారుని ఐగుప్తు దేశంలో నుంచి పిలిచితిని. ప్రవక్తలు వారిని పిలిచినను బయలు దేవతలకు వారు బలులు అర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. ఎఫ్రాయిమును చూడండి, నువ్వు ఏ విషయంలో నువ్వు దేవునికి మాదిరికరంగా జీవిస్తున్నావా, దేవునికి అనుకూలంగా జీవిస్తున్నావా, దేవునికి ఘనత తెచ్చేవాడుగా జీవిస్తున్నావా? దేవుడు అంటున్నాడు ఈ రోజున ఈ 2వ వచనంలో అంటున్నాడు. చూడండి 11:3వ వచనంలో ఏమంటున్నాడంటే, ఎఫ్రాయిము చెయ్యి పట్టుకుని వానికి నడక నేర్పేవాడిని నేనే. ప్రియ సంగమా, ఈ రోజున దేవుడు ఈ రోజు వరకు, ఈ నిమిషం వరకు, పోయిన ఉపవాస ప్రార్థనల నుంచి, ఈ సంవత్సరం 2023 ఉపవాస ప్రార్థనల నుంచి 2024 ఉపవాస ప్రార్థనల వరకు దేవుడు నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. అప్పుడు కాపాడిన దేవుడు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఎఫ్రాయిము ఏం చేస్తున్నాడు? చెయ్యి పట్టుకుని వానిని నడక నేర్పిన వాడు నేనే, నడక నేర్పింది నేనే. హల్లెలూయా. చదవండి. వానికి నడక నేర్పేవాడును నేనే, వానిని కౌగిలించుకున్న వాడు నేనే, వారిని స్వస్థపరిచిన వాడు వానిని నేనే స్వస్థపరిచాను, ఆ సంగతి వారికి మనసును పట్టలేదు. ప్రియ సంగమా, ఉపవాస దినాలు నీకు ఎందుకంటే, ఈ ఉపవాస పండుగలు ఎందుకు చెప్పండి? ఎందుకమ్మా? నేను నీకు నడక నేర్పిన వాడిని, ఇన్ని దినాలు నిన్ను పోషించిన వాడిని, ఇన్ని దినాలు నీ బిడ్డని పోషించిన దాన్ని, ఇన్ని దినాలు నీ కొడుకును నీ కుటుంబాన్ని నేను పోషించాను. నువ్వు ఎలా నడవాలో ఎలా నడవాలో నేర్పిన దేవుడు ఎఫ్రాయిము. చూడండి, చెయ్యి పట్టుకుని నడిపించిన దేవుడు ఆయనంట, స్వస్థపరిచిన దేవుడు అంట. ఆ సంగతి వారి మనసునే నిన్ను కౌగులించుకున్నాడు. నడక నేర్పాడు. ఏం చేశాడమ్మా? నడక నేర్పాడు, కౌగులించుకున్నాడు, స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు కాపాడిన దేవుడు ఈ రోజును కూడా అంటున్నాడు, నువ్వు మనసును పెట్టుకోలేదా? ఈ ఉపవాస దినాలు అందుకే, ఈ ఉపవాస పండగలు అందుకే. హల్లెలూయా. ఈ ఉపవాస పండుగలు 2024 సంవత్సరంలో ఈ సంఘంలో ఏర్పాటు చేసింది నీ దైవ సేవకుల ద్వారా. ఎందుకంటే నీకు నడప నేర్పింది నేనే, ఈ సంవత్సరాలన్నీ నిన్ను కౌగులించుకున్నది నేనే, నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని కౌగులించుకున్నది నేనే, నడక నేర్పింది నేనే, స్వస్థపరిచింది నేనే, కాపాడింది నేనే, నా చేతులతో నేనే నిన్ను నడిపించాను. అందుకు నువ్వు దేవునికి మహిమకరంగా జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఉపవాస పండుగలను దేవుణ్ణి మహిమపరచడానికే. ఉపవాస పండుగలు ఏంటి అయ్యగారు అన్నారు? ఉపవాస పండుగలు ఏంటంటే, ఆయన ఇన్ని సంవత్సరాలు నన్ను చేయి పట్టి నడిపించాడు, ఇన్ని సంవత్సరాలు నన్ను కౌగులించుకున్నాడు, నన్ను నా కుటుంబాన్ని కౌగులించుకున్నాడు, ఆయన నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మరి ఆ కృతజ్ఞతగానే ఈ ఉపవాస పండుగలు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టిన దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి. హల్లెలూయా. అందుకనే ఫస్ట్ ఏం చేశాడమ్మా? చేతులు చాపి ఏం చేశాడు? కుష్ఠరోగిని దావీదుని ఏం చేశాడు? ఉన్నత స్థలముల్లో చెయ్యి చాపి పట్టుకున్నాడు. మహాజలరాశుల్లోని శ్రమల కోయిలో నుంచి ఆయన తీసివేశాడు. మూడోదిగా మనం చూస్తే ఏంటమ్మా? ఏం చేశాడు? మూడోది గంధ చదువుకున్నాం కదా, ఇర్మియా ఏం చదువుకున్నాం? మూడోది శుద్ధీకరించాడు. అలాగే రెండోది ఏంటమ్మా? ఫస్ట్ ఉన్నత స్థలంలో చెయ్యి చాపాడు, రెండోదిగా ఆయన్ని శుద్ధి చేశాడు, మూడోదిగా గాలిని చూసిన భయపడిన ఆయనకి ప్రభువా ప్రభు అనే కేకలు వేయని కానీ ఆయన ఏం చేశాడు? వెంటనే రక్షించాడు. హల్లెలూయా. మరి నాలుగోదిగా మనం చూస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే, చెయ్యి పట్టి నడక నేర్పిన దేవుడు. చెయ్యి పట్టి ఏం చేశాడంట? కౌగిలించుకున్న దేవుడు. చెయ్యి చాపి స్వస్థపరిచిన దేవుడు నీ కుటుంబాన్ని. హల్లెలూయా. అది మనసును పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలమ్మా?
మనసును పెట్టుకుని దేవుని ఆరాధించడమే ఈ ఉపవాస పండుగలు. చూడండి మార్కు సువార్త 8 అయిపోయింది, లాస్ట్ వచనం. మార్కు సువార్త చదవండి. మార్కు సువార్త 8వ అధ్యాయము మార్కు సువార్త 8వ అధ్యాయము, త్వరగా 8వ అధ్యాయము 23వ వచనం. 8వ అధ్యాయం 23వ వచనం. ఆయన ఆ గ్రుడ్డివాణ్ణి చేయి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి 22 నుంచి చదవండి. అంతలో వారు బెత్సెయాదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వాణ్ణి ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గ్రుడ్డివాణ్ణి చేయి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి నీకేమైనను కనబడుచున్నదా అని వాని అడుగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమంటాడంటే, ఆయన గుడ్డివాని మీద ఏమించాడంట? చేతులు పట్టుకుని చెయ్యి పట్టుకుని ఊరు వెలుపలకు తోలుకుని వాని కనుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులు ఉంచి నీకేమైనా కనపడుతుంది అనగానే వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు. చూడండి, చెయ్యి పట్టుకుని ఊరు వైపుకు తీసుకెళ్ళాడంటే, ఏం పట్టుకునేమా? చేతులు చాచి, హల్లెలూయా, ఊరు వెలుపలికి తీసుకుని పోయి వాని కనుల మీద ఉమ్ము వేసి నా మీద చేతులు ఉంచి నీకేమైనా కనబడుతుందని ఆయన అడగగా వాడు కనులెత్తి నా మనుషులు కనపడుతున్నారు. ఇక్కడ చేతులు పట్టుకున్నాడండి, ఊరు వైపులకి తీసుకెళ్ళాడండి. ఆయన మీద ఏమేసాడంట? ఉమ్ము. చెయ్యి పట్టుకున్న దేవుడు, హల్లెలూయా. ఆ గుడ్డివాని కనులు తెరబడ్డాయి, హల్లెలూయా. ఎవరి గుడ్డివాని కనులు? మా గుడ్డివాని కనులు తెరబడ్డాయి. చెయ్యిలు చాచే దేవుడు, హల్లెలూయా. చెయ్యిలు చాచి అంట 22వ వచనంలో అంటున్నాడు, ఆయన గుడ్డివాన్ని పట్టుకుని పోయి ఊరు వెలుపల తోలుకుని పోయి వాని కనుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుతుంది అనగానే కనులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు. హల్లెలూయా. చెయ్యి చాపి, హల్లెలూయా, ఆయన గుడ్డివాని పట్టుకుని పోయాడంటండి. హల్లెలూయా. చెయ్యి చాపి ఊరు వెలుపలకు పట్టుకుని పోవంగానే వాని కనుల మీద ఏమేసాడంటే ఉమ్ము వేయంగానే నీకేమైనా కనపడుతుందంటే నాకు మనుషులందరూ తేటగానే కనపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా ఏం చేశాడమ్మా? చెయ్య చాపాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ చూడండి, ఆయన వద్ద ఒక గుడ్డివాడిని తీసుకుని వచ్చారంట. ఆయన వద్దకు ఎవరిని తీసుకొచ్చారంట? ఒక గుడ్డివాడిని తీసుకుని వచ్చి కానీ వాడిని ముట్టంగానే ఆయనకి ఏమైందంట? కనులు చెయ్యి పట్టుకుని ఊరు వెలుపలకు తీసుకెళ్ళి ఉమ్మి వేసి రాయంగానే కన్నులు తెరబడ్డాయి. హల్లెలూయా. ఏ విషయాల్లో మనము ఈ లోకంగా గురుడుతనం కలిగి ఉన్నాము, ఏ విషయాల్లో ఇంకా కనులు తెరబడలేదు మనకి. ఆయన ఉన్నత శిఖరాల మీద నుంచి చెయ్యి చాపుతున్నాడు, హల్లెలూయా. ఆయన నిన్ను పట్టుకుని ఉన్నాడు, హల్లెలూయా. చూడండి, ఆయన మహా జలరాశుల్లో నుంచి నేను దావీదు అంటున్నాడు, శ్రమల లోయలో నుండి నన్ను ఆయన తీసివేసి ఉన్నాడు. ఇంత సూచక్రియలు, అద్భుత క్రియలు నేను చేసి చూడండి ఐగుప్తు దేశంలో నుండి వాడిని రప్పించానే, హల్లెలూయా. ఆ కుష్ఠరోగిని నేను శుద్ధీకరించానే చెయ్యి చాపి, హల్లెలూయా. ఆయన చెయ్యిలు నీ మీద చాపి ఉన్నాయి, హల్లెలూయా, హల్లెలూయా. ఆ గుడ్డిని వాడిని పట్టుకుని ఊరు వెలుపలకు తీసుకెళ్ళి ఆయన కన్నుల మీద ఉమ్ము వేయగా చేతులు ఏమైందంట? నీకేమైనా కనపడుతుందని అనగానే ఏమైందంట? వాడు నాకు మనుషులందరూ కనపడుతున్నాడు. ఊర్లు చెయ్యి వెయ్యగా ఏమైందమ్మా? చెయ్యి పట్టుకుని నడిపించుకెళ్ళాడు. ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వే విషయంలో ఈ లోకమైన గుడ్డితనం నువ్వు కలిగి ఉన్నావో దేవుడు అంట ఆయన చెయ్యి చాపుకుని నిన్ను పట్టుకుంటాడు, హల్లెలూయా. ఆయన చాచిన చేతులు నీ వైపు చాపి ఉన్నాడు, నీ కుటుంబం వైపు చాపి ఉన్నాడు. దావీదు ఎలాగైతే అటువంటి మరి చూడండి, ఆ దావీదు విషయంలో మనం చూసినప్పుడు మరొకసారి ఆ వచనానికి వెళ్దాం. ఆ వచనం చూడండి, 18వ వచనం చూడండి. అది దేవునికి మహిమ కలుగును గాక.
18-16 వచనం. 18-16. స్థలముల్లో నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసెను. మహాజలరాశుల్లో నుండి నన్ను తీసెను. చూడండి ప్రియ సంగమ, ఉన్నత స్థలముల్లోని చేయి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు. ఆయన పట్టుకుని మహాబలము కలిగిన జలరాశుల్లో నుండి నన్ను తీసివేశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నీవు ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో, ఏ విషయంలో ఆందోళన చెందుతున్నావో, దేవుడు అంటున్నాడు చాచిన చేతులతో నేను రక్షించబోతున్నాడు. హల్లెలూయా. దావీదును ఎలాగైతే రక్షించాడో ఈ రోజు నిన్ను కూడా దేవుడు రక్షించబోతున్నాడు. ప్రియ సంగమా, ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అర్థమైందా? అర్థమైన వాళ్ళు కొట్టుకొని కొంచెం నవ్వండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసి దేవుడి మాటలు దీవించును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నా దేవుడు ఉన్నత స్థలముల నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకుని ఉన్నాడని దావీదు మాట్లాడుతున్నాడు. ఈ రోజున ప్రభా, నా దేవుడు ఉన్నత శిఖరాల మీద నుంచి నన్ను చూసి చేయి చాపి ఎన్నో విషయాల్లో నన్ను తప్పించే దేవుడు ఇంకనూ నాతోనే ఉన్నాడు, నన్ను పట్టుకుని ఉన్నాడని ఒక నిరీక్షణ వీరికి కలిగి వెళ్ళటానికి నాయన నీ కృప చూపించింది నాయన. నాయన నన్ను పట్టుకుని మహాజలరాశుల్లో నుండి తీసివేసి ఎన్నో శ్రమలు, ఇబ్బందులు ఈ లోకంలో వెనక్కి తిరిగి చూసినప్పుడు ప్రభా, నేను ఎన్నో విషయాల్లో ప్రభా మేము శ్రమల్లో ఉండగా మమ్మల్ని తీసివేసిన దేవా నీకు స్తోత్రాలయ్యా. దావీదుతో మాట్లాడిన దేవుడు నాయన. దావీదు ఎలాగైతే ప్రభా మరి ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడో, ఈ రీతిగా దేవుణ్ణి కొనియాడుతున్నాడో, దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు ఆయన చాచిన చేతులతో నన్ను పట్టుకుని ఉన్నాడు అని, జలరాశుల్లోని శ్రమల్లో నన్ను తీసివేస్తాడని ఎలాగైతే దావీదు ఎలాగైతే ప్రార్థిస్తున్నాడో ఈ రోజున నీవు కూడా అటువంటి ప్రార్థన నువ్వు కలిగి ఉండాలి. దేవానికి స్తోత్రం. నేను అట్టి జీవితాన్ని నువ్వు చేసిన కార్యాలను బట్టి మేము నిన్ను వర్ణించేవారుగా ఈ రోజున ఉపవాస దినాలకు మేము వచ్చామయ్యా. నిన్ను ఘనపరిచేవారుగా, నిన్ను మహింపరిచేవారుగా అట్టి హృదయాన్ని మాకు దయచే ప్రభా. బలమ కలిగిన చేతులతో ప్రభా నైనా ప్రభ, ఇదిగో నైనా ప్రభా, నైనా ప్రభా, ఇదిగో మహాభయంకరమును పుట్టించి ఐగుప్తు దేశంలోని ప్రజల్ని రప్పించిన దేవుడు, ఈ లోకమైన భయంకరమైన పరిస్థితులు మేము ఉండగానే మమ్మల్ని నువ్వే రక్షించావని ఈరోజు నాతో సూటుగా మాట్లాడు. ఒకవేళ మీరు అటువంటి భయం మీరు కలిగి ఉంటే దేవుడు రక్షిస్తాడని మాట్లాడిన దేవుడు నాయన మాతో మాట్లాడారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన నీకు స్తోత్రము నాయన, ఇదిగో నాయన నీకు స్తోత్రము నాయన, నీకు వందనాలు. ఇదిగో నాయన ఏ విషయంలో మేము నాయన ప్రభా నాయన శుద్ధిగా లేమేము నాయన, ఇదిగో ఏ విషయంలో మేము శుద్ధీకరణ మేము కలగలేదు, మా హృదయాలు ఏ రీతిగా ఉన్నాయో ప్రభా మమ్మల్ని శుద్ధుడు చేయటానికి నువ్వు రెడీగా ఉన్నావని మాతో మాట్లాడావు ప్రభు. నీకు వందనాలు. ఇదిగో నాయన ప్రభా, ఇదిగో నాయన ప్రభా చేయి చాపి ముట్టి నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్మన్నావు. ఈ రోజున మేము మాలో ఉన్న బలహీనతలు, మాలో ఉన్న ప్రభ కల్ముషమును అన్నీ తీసుకుని మేము శుద్ధీకరమైన జీవితాన్ని జీవించడానికి నాతో మాట్లాడ నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నాయన గాలిని చూసి భయపడ్డాడు నాయన పేతురు నాయన, అల్ప విశ్వాసం కలిగింది నాయన. ఈ లోకంగా మేము ఎన్నోసార్లు భయపడ్డాము నాయన, ఎన్నో విషయాల్లో ప్రభ విశ్వాసమును ప్రభ కొనసాగించలేక అల్ప విషయంతో మేము పడిపోయినప్పుడు ప్రభ ఇదిగో దేవా నన్ను రక్షించు ప్రభా నన్ను రక్షించగానే కానీ ప్రభ పేతును రక్షించిన దేవుడు నన్ను నా కుటుంబాన్ని కూడా ఆ రీతిగా రక్షిస్తావని ఒక ధైర్యమును ప్రభ అలా రక్షించావని నాతో మాట్లాడిన దేవుడు నీకు వందనాలు ప్రభా. అట్టి విశ్వాసం మేము కూడా కలిగి ఉండటానికి నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పచెప్తున్నాం నాయన. ఎఫ్రాయిము చెయ్యి పట్టుకుని నేను నడక నేర్పినవాడు నేనే, నువ్వు భయపడకుండా మాట్లాడిన దేవుడు నాయన. నిన్ను కౌగులించుకుని ఉన్నానన్న ప్రభ నీకు స్తోత్రాలు నాయన. నేను స్వస్థపరిచినవా యెహోవా నేనే అని మాట్లాడావు ప్రభా. అది మా మనసులో ఉంచుకుని నేను ఘనపరచడానికి మాత్రమే ఈ ఉపవాస దినాల్లో నన్ను మాత్రం ప్రభ పిలిచావు. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు. మాకు నడక నేర్పింది నీవే నేను, నీకు వందనాలు. మమ్మల్ని కౌగిలించుకున్నది నీవే ప్రభా, మమ్మల్ని స్వస్థపరిచిన యెహోవా నీవే అని నాతో మాట్లాడావు ప్రభా. నీకు వందనాలు. అట్టి జీవితాన్ని మేము కలిగి మా మనసులో పెట్టుకుని నిన్ను ఘనపరిచేవారిగా, నిన్ను మహింపరిచేవారు ఉంటాను. నీ కృప చూపించండి అయ్యా. నీకు వందనాలు ప్రభా. అలాగే చేతులు చాపి ప్రభా నాయన ఊరు వెలుపుకు తీసుకెళ్ళి ప్రభా నాయన ప్రభా ఇదిగో నాయన కనులు తెరిచిన దేవుడు నాయన ప్రభా. నీకు వందనాలు. కనులు ముట్టిన దేవుడు నాయన, మా కళ్ళు తెరిచిన దేవుడు నాయన, నీకు స్తోత్రాలు నాయన. ఈ లోకమైన గుడ్డిదనం కలిగినప్పుడు ప్రభా మా కనులు తెరిచిన ఎన్నో సందర్భాలు మాకు ఉంచావు నాయన. నీకు వందనాలు.
ఇదిగో నాయన అట్టి జీవితాన్ని మేము కూడా కలిగి ఉండటానికి నాయన నీ కృప చూపి, నీ బలమైన ప్రభ, నీ ఉన్నత శిఖరాల మీద నుంచి చేయి చాపిన దేవుడు నాయన. ఇదిగో నాయన ప్రభ, ఆయన నన్ను పట్టుకున్నాడని దావీదు మాట్లాడుతున్నాడు ప్రభ. నాయన ప్రభ, జలరాశులు, బలమ కలిగిన జలరాశులు శ్రమల లోయలో నుంచి నన్ను తప్పించిన దేవుడు ఈ రోజున నన్ను, నా కుటుంబాన్ని కూడా కాపాడుతాడని ఒక విశ్వాసం, బలమైన విశ్వాసం కలిగి ఏ విషయాల్లో గాలికి కానీ ప్రభ, ఈ లోకమైన అలలు, ఈ లోకమైన సమస్యలు, ఈ లోకమైన బాధలు, ఈ లోకమైన ఇరుకులు, ఇబ్బందులు, ఈ లోకమైన వైరస్లు మా మీదకి వచ్చినాను ప్రభా, మేము భయపడకున్న ప్రభా, నన్ను రక్షించంటే నువ్వు కాపాడే దేవుడు, రక్షించే దేవుడు అని మాతో మాట్లాడిన దేవుని కొందన వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నేను ఈ రోజున ఈ రీతిగా మేము ప్రభా నీలో ప్రభా, ఇదిగో నేను ఇమిడి ఉండటానికి నాయన నీ బలమైన చేతులు మా మీద ఎప్పుడు ఉన్నాయని, నీ బలమైన చేతులు మా మీద చాచి ఉన్నావని, ఉన్నత శిఖరాల మీద నుంచి మమ్మల్ని చూస్తున్నావని ప్రభా, సూచక్రియలు మహత్కార్యములు చేయగలిగిన గొప్ప దేవుడు అని మేము ప్రతి ఒక్కరు విశ్వసించి ఇక్కడి నుంచి వెళ్ళటానికి నీ బిడ్డలందరి మీద నీ హస్తమును, నీ చేతులను ప్రభా చాచి ముట్టి స్వస్థపరిచి నేను అద్భుతాలు చేసి కార్యాలు జరిగించి, నేను గొప్ప కార్యాలు మేలులు ఇక్కడ నుంచి జరిగించి నీ చాచిన చేతులతో ప్రభావాన్ని కౌగులించుకుని నాయన ప్రభావం ఇదిగో నాయన ప్రభావాన్ని ధైర్యపరిచి ఇక్కడి నుంచి పంపించమని ప్రార్థన చేస్తూ వచ్చిన బిడ్డలందరూ మా చేతులకు అప్పచెప్పుకుంటూ మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే. నడిపిస్తాడు నా దేవుడు, శ్రవలునైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రవలునైనా అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన. అందరూ పాడండి. తన చిత్తం నెరవేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాల గుండె చీల్చివేసిన తన చిత్తం నెరవేరుస్తాడు. గమ్యం వరకు చేర్చే దేవుడు. కష్టాలు కొలిమి కాల్చివేసిన, శోకాల గుండెను చీల్చివేసిన, కష్టాలు కొలిమి కాల్చివేసిన, శోకాల గుండెను చీల్చివేసిన తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. అందరూ పాడుదాం. శ్రమలోనైనా నన్ను విడువడు. ఉన్నత శిఖరాల మీద నుంచి చేయి చాపి దావీదును పట్టుకున్న దేవుడు, మహాజలరాశుల నుండి దావీదును తీసిన దేవుడు, ఏ శ్రమల్లో మనమున్నా నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయు పట్టు వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయు పట్టు వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తా. అందరూ
ఉన్నత శిఖరాల మీద నుంచి ఆయన చేయి చాపే దేవుడు, దావీదును పట్టుకున్న దేవుడు, శ్రమల మా శ్రమలో లోయలో నుండి దేవుడు దావీదును తీసిన దేవుడు. ఈ రోజు ఏ శ్రమల్లోనూ ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఆయన చేయి చాపి దేవుడు నడిపించేది. ఎఫ్రాయిము నడక నేర్పిన వాడు నేనే, ఎఫ్రాయిము పరుగులు చేసేవాడు నేనే, ఎఫ్రాయిము స్వస్థపరిచే యెహోవాను నేనే. కమ్ము సుతుడు, కమ్ము సుతుడు. ఓ ఏ విషయాలు చాచిన చేతులతో కుష్ఠరోగుల చేతులు చాపి ముట్టిన దేవుడు, చేతులు చాపి కన్నులు తెరిచిన దేవుడు. ఈ రోజు ఏ సమస్యల్లో ఉన్నావు, ఈ ఉపవాస దినాల్లో దేవుడికి అద్భుతం చేయబోదు. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధానికి స్తోత్రం. కమ్ము శుద్ధుడు, కమ్మండి. హల్లెలూయా. దేవుడి చేతులు చాపి నిన్ను పిలిచి ఉన్నాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా.